सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం. మొదటి మంత్రం. ఓం ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మా గృధః కస్య స్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగుం సమాః ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఈశావాస్యోపనిషత్ ప్రథమ మంత్రం. మొదటి మంత్రంలో జ్ఞాననిష్ట గురించి చెప్పబడుతున్నది. రెండవ మంత్రంలో కర్మనిష్ట గురించి చెప్పబడుతోంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 3వ అధ్యాయంలో 3వ శ్లోకంలో లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్పారు. వేదాలు కూడా 2 భాగాలుగానే చెప్పబడింది, కర్మకాండమని జ్ఞానకాండమని. అస్మిన్ లోకే ద్విధా నిష్ఠాః అన్నారు. జ్ఞానయోగేన సాంఖ్యానాం అన్నారు. సన్యాసులకు నేరుగా జ్ఞాననిష్ట చెప్పబడింది. గృహస్థాశ్రమంలో ఉన్నవారికి కర్మనిష్ట చెప్పబడింది. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాంన కర్మయోగి గృహస్థుల చెప్పబడింది. అదేవిధంగా దానికి మూలం ఈ మంత్రం. కృష్ణ పరమాత్మ ఉపనిషత్తుల నుంచి తీసుకున్న విషయాన్ని అందులో చెప్పారు. ఈ మొదటి మంత్రం ఏం చెప్తోంది? ఈశావాస్యం ఇదగం సర్వం. ఇదం అంటే ఇదంతా కూడా, ఈ ప్రపంచమంతా, సర్వం ఈ సర్వ ప్రపంచం. ఈశా అంటే ఈశ్వరుడి చేత, తృతీయ విభక్తి, ఈశ్వరుడి చేత. ఈశ్వరుడు అంటే ఇక్కడ ఎవరు? సాంబశివుడు కాదు, పరమాత్ముడు అని అర్థం. ఈశ్వరుడు అంటే పరమాత్ముడు. ఈశా వాస్యం అంటే వ్యాపింపబడి ఉన్నది, ఈ జగత్తంతా వ్యాపింపబడి ఉన్నది అని. వివిధిషా సన్యాసి, 2 సన్యాసాల గురించి చెప్పాను. విద్వత్ సన్యాసి, వివిధిషా సన్యాసి. వేదితుం ఇచ్ఛా వివిధిష అని తెలుసుకున్నాం. జ్ఞాననిష్ట పొందడానికి, జ్ఞానం శ్రవణం చేయడానికి, మననం చేయడానికి అనుకూలమైనటువంటి ఆశ్రమం సన్యాసాశ్రమం. ఆ శ్రవణం చేయడానికి నేను సన్యాసం తీసుకుంటాను అని ఎవరికైతే నిశ్చయం వస్తుందో, జ్ఞానం పొందాలి నేను కనుక వివేక వైరాగ్యాలతో ఎవరైతే సన్యసించడానికి ఉపక్రమిస్తారో
పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ భిక్షాచర్యం చరంతి అని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది. మోక్షాన్ని పొందాలి, జీవన్ముక్తి పొందాలని కోరుకున్న వ్యక్తి నాకు పుత్రులు అక్కరలేదు, ధనము అక్కరలేదు, ఏ స్వర్గలోకం బ్రహ్మలోకాలు అక్కరలేదు. పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ అంటే వాటిని కోరుకోకుండా వాటి నుంచి పైకి ఎదిగి అని అర్థం. వ్యుత్థాయ అథ తర్వాత ఏం చేస్తాడు? భిక్షాచర్యం చరంతి అంటే సన్యాసం తీసుకుంటాడు అని అర్థం. ఆ మానసిక పరిపక్వత ఉన్న వ్యక్తి ఒక రకమైన అధికారి. జ్ఞాననిష్ట కోసం సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వ్యక్తి ఇలా చూడాలి, ఈ జగత్తంతా కూడా ఈశ్వరుడే అని చూస్తూ ఈశావాస్యం ఇదం జగత్ యత్కించిత్ జగత్యాం జగత్, ఈ జగత్తునందు ఉన్నటువంటి ప్రతిదానిని యత్కించిత్ ఏదైతే ఉన్నదో ప్రతిదాన్ని ఒక్కటి వదిలిపెట్టకుండా అని అర్థం. అలా తెలుసుకొని ఏం చేయాలి? తేన త్యక్తేన అంటే సన్యాసాన్ని స్వీకరించి, తేన తృతీయ విభక్తి మళ్ళీ తేన త్యక్తేన, త్యక్తేన అంటే సన్యాసముతో అని అర్థం. సన్యాసమును స్వీకరించి ఈ ప్రపంచమును భుంజీతాహ ఈ ప్రపంచమును అనుభవించవలసినది అంటే శరీర పోషణార్థం తనకు కావలసినంత వరకు మాత్రమే ఈ ప్రపంచం నుంచి అనుభవించవలసినది. ఏ దృష్టితో? అంతా ఈశ్వరుడి చేతనే వ్యాపింపబడి ఉన్నది ఈ జగత్తు అనే భావంతో ఉంటూ తనకు కావలసినవేంటి? కౌపీనం భిక్ష, ఈ రెండు మాత్రమే కోరుకోవాలట. మరి ఎక్కువగా కోరుకోకూడదు. నియమ విధి పరిసంఖ్యా విధి అని 2 విధులు. ఉపవాసం చేసే వ్యక్తి ఉపవాసం చేస్తూ ఉన్నాడు, మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆకలైంది, తట్టుకోలేకపోయినాడు. ఉదయం ఉపవాసం చేద్దామని సంకల్పం మొదలుపెట్టాడు. కానీ మధ్యలో 12:30 1 గంట అయ్యేటప్పుడు ఎలుకలు పరిగెడుతున్నాయి లోపల అన్నాడు. మన భాషలో చెప్తారు ఎలుకలు పరిగెట్టడం అంటే ఆకలి అవుతుందని అర్థం. కరకరలా ఆకలి అవుతున్నదండి. తట్టుకోలేక ఏదైనా ఉంటే బాగుండు తిందామా అనిపిస్తుంది మనసులో. శాస్త్రం చెప్తుంది, ఒకవేళ నువ్వు అశక్తుడివైతే పూర్ణ ఉపవాసం చేయడానికి పర్వాలేదు, ఏదైనా కొంచెం అల్పంగా ఆహారం తీసుకో అని చెప్పి శాస్త్రమే అనుమతిస్తుంది. శరీరాన్ని కృషింపజేసుకోవాకు. ఒకవేళ నీకు ఆరోగ్యం కనుక అనుకూలించకపోతే పూర్ణ ఉపవాసానికి పర్వాలేదు, కాస్త ఒక పండు తిను. ఫల ఆహారం అంటే ఫల విధమైన ఆహారం కాదు, ఫల ఆహారం తినమని చెప్పింది శాస్త్రమే, విధించింది. దాన్ని పరిసంఖ్యా విధి అంటారు. మీమాంసా శాస్త్రంలో దాన్ని పరిసంఖ్యా విధి అంటారు. కనుక మనం ఏం బాధపడక్కర్లేదు. ఒకవేళ మనం ఉపవాసం గనక పూర్తిగా చేయలేకపోయినా బాధపడక్కర్లేదు. శాస్త్రమే మనకు పర్మిషన్ ఇచ్చింది. పరిసంఖ్యా విధి అంటారు. కానీ ఆ పరిసంఖ్యా విధి సన్యాసి విషయంలో పనిచేయదు. సన్యాసికి నియమ విధి అన్నారు. నియమ విధి, నియమం, దాన్ని మార్చడానికి వీల్లేదన్నమాట. నియమం అంటే ఏమిటి? సన్యాసి ఆ కౌపీనం తన శరీర పోషణకు కావలసినటువంటి ఆహారం కంటే ఎక్కువగా సమకూర్చుకోకూడదట. అది నియమ విధి. పర్వాలేదులే, రేపు భిక్ష తెస్తారో తేరో, ఇవాళకే రేపటికి కూడా ఉంచుకో, రేపటికి కూడా అని చెప్పి శాస్త్రం చెప్పలే. సన్యాసం తీసుకున్న తర్వాత చాలా కష్టాలు వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ గృహస్థాశ్రమానికి వెళతాను, పరిసంఖ్యా విధి అట్లా పనికిరాదు. సన్యాసి అయినాడు అంటే ఎంత కష్టం వచ్చినా సరే, ఎన్ని కష్టాలు కోర్చుకొనైనా సరే ఆ సన్యాసాశ్రమంలోనే ఉండాలి.
అది నియమ విధి అంటారు. నేను ఇట్లా అనుకోలేదండి, సన్యాసిని అయితే ఇంత కష్టాలు వస్తాయని ఇప్పుడు కొంచెం కొంచెం మనసు మార్చుకుంటున్నానంటే శాస్త్రం ఒప్పుకోదు, మహా అపచారం అది. దాన్ని నియమ విధి అంటారు. మార్పు చేయకుండా వెనక్కి రావడానికి లేదు. సన్యాసాశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి వెళ్ళడానికి వీలు లేదు కనుక ఆ సన్యాసాశ్రమం అనేటువంటిది నియమ విధి అన్నారు. అర్థమైందా? పరిసంఖ్యా విధి, నియమ విధి అంటే ఇవన్నీ శంకరాచార్యుల వారు భాష్యంలో రాస్తారు. ఒక్కొక్క పదానికి ఎంతో నిగూఢమైన అర్థం రాస్తారు. వారి యొక్క భాష్యం వల్లనే మన ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క అర్థం తెలుసుకోగలుగుతున్నాం. ఎంత సహాయం చేస్తున్నాయంటే ఆ భాష్యాలు, వారు రాసిన వ్యాఖ్యానాలు అత్యద్భుతం. లేకపోతే ఒక్కొక్క పదానికి మనం ఏదో విధంగా అర్థం చేసుకుంటాం. అందుకని భుంజీతాహ, ఆ సన్యాసి అన్నీ త్యజించి, త్యక్తేన అన్నారు అంటే అన్నీ సన్యసించి, దేని మీద కోరిక లేకుండా, దేనిని ఆశించకుండా, అతి అల్పంగా అంటే తక్కువగా తీసుకోవాలి సమాజం నుంచి. ఇదంతా ఈశ్వరుడిది, నా శరీర పోషణకు ఎంత కావాలో అంతే తీసుకోవాలి అనుకుంటూ భుంజీతాహ. అంతేకాదు, ఇంకొక నియమం, మా గృధ కస్య స్విద్ధనం. నీ సొంతమైనటువంటి సొత్తు కానీ మరి ఎవరి సొత్తు కానీ నువ్వు పొందాలి, అది నాది అనే భావన పెట్టుకోవాకు. మా గృధ అన్నారు. ఇది నియమ విధి. మా గృధ అనేది నియమ విధి. ధనాన్ని సంపాదించాలని ఆశించకు, ఎవరిది తీసుకోవాలని ఆశించకు, నీది కూడా నీదని అనుకోవాకు. సన్యాసికి నియమం ఏది, అకౌపీనం కూడా నాది అని అనుకోకూడదు. ఆ చిన్న కుట్టిగా ఏదన్నా ఉన్నా కూడా అది నాది అని అనుకోకూడదు సన్యాసి. ఎలా అనుకోవాలి? ఈశావాస్యమిదం, ఇదంతా ఈశ్వరుడిది, ఈ జగత్తులో ఉన్నదంతా కూడా పరమాత్ముడిది అనే భావనతోనే అనుభవించాలి. ఏ కొంచెం అనుభవించినా కూడా అది నియమం. మా గృధ కస్య స్విత్ ధనం, ఎవరి ధనాన్ని కూడా. ఆ స్విత్ అనే దానికి అర్థమేం లేదు, అది ఊరికే పాదపూరణార్థం స్విత్. అక్కడ కస్య స్విత్ అని స్విత్ ధనం అని. ఆ స్విత్ అనేది ఊరికే పాదపూరణార్థం, పాదాన్ని పూర్ణం చేయడం కోసం రాసింది. కానీ స్విత్ అంటే ఏమిటని అడగకండి. ఓకే, కస్య స్విత్ ధనం, ఎవరి ధనాన్ని ఆశించకుండా సన్యాసి జీవించాలి. అందుకని సన్యాసికి పటవటోపాలు ఉండకూడదు. ఎంత తక్కువలో జీవించగలిగితే అంత తక్కువలో జీవించాలి. చాలా నిరాడంబరమైన జీవితానికి ప్రతీకం సన్యాసి. నిరాడంబరమైన జీవితానికి ప్రతీకం ఎగ్జాంపులరీ సన్యాసి. అలాంటి జీవితం ఉండాలి అని చెప్పారు. తర్వాత శ్లోకం, కుర్వన్నేవేహ కర్మాణి, కర్మనిష్ఠుల గురించి చెప్తోంది గృహస్థులకి. అది పరిసంఖ్యా విధి చెప్పాను కదా. పరిసంఖ్యా విధిలాగానే ఒకవేళ నీకు ఆ సన్యాసాశ్రమంలో ప్రవేశించి అంత నిష్ఠ నియమ విధులు పాటించడం కష్టం అనుకుంటే, ఆ బ్రహ్మచర్యాన్ని పాటించడం కష్టం, అంత కష్టమైనటువంటి జీవితాన్ని గడపడం చాలా కష్టం అని అనుకుంటే పర్వాలేదు, గృహస్థాశ్రమంలో ప్రవేశించి కుర్వన్నేవేహ కర్మాణి, ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉంటూ నీ యొక్క విధులు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూనే ఉండు. కుర్వన్నేవ, కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు దీన్ని. పనులు చేసుకుంటూనే కుర్వన్నేవేహ ఇహ కర్మాణి అంటే ఈ జీవితంలో, ఈ భూమి మీద, ఈ గృహస్థాశ్రమంలో ఉంటూ కర్మాణి కుర్వన్. శతగం జిజీవిషేత్ సమాహ అన్నారు. 100 సంవత్సరాలు నేను జీవించాలి అని కోరుకో. వైదిక కర్మలు చేస్తూ 100 సంవత్సరాలు నేను జీవించాలని కోరుకో. 100 సంవత్సరాలు నేను జీవించాలి దేనికి అని కోరుకోవాలి తెలుసా? ఈ వైదిక కర్మలన్నీ చేస్తూ అనుష్ఠానం చేస్తూ ఉండాలని కోరుకుంటూ 100 సంవత్సరాలు జీవించాలి అని కోరుకో. అది లేకుండా ఇది కోరుకోకూడదు. మా ముది మనవాడికి ఒడుగయ్యే వరకు, పెళ్ళయ్యే వరకు నేను బతకాలని 100 సంవత్సరాలని కోరుకోకూడదట. శతకం జిజీవిషేతన కుర్వన్నేవేహ కర్మాణి,
సమాహ అంటే సంవత్సరములు, శతం అంటే 100, 100 సంవత్సరాలు నేను జీవించాలి, ఈ యొక్క ఈశ్వర ఆజ్ఞగా ఈ కర్మలు చేస్తూ నేను జీవించాలి అని కోరుకో అన్నారు. జిజీవిషే జీవితం ఇచ్ఛా జిజీవిష, నువ్వు కోరుకో. ఏవం త్వయి న అన్యత్ అతః అస్తి అన్నారు. ఇంతకంటే నీకు వేరే మార్గం లేదు. దేనికి? ఆ మోక్షాన్ని పొందడానికి. ఓ గృహస్థాశ్రమంలో ప్రవేశించినటువంటి ఓ గృహస్థుడా, నువ్వు అప్పుడు ఆ రోజుల్లో యజ్ఞాలు యాగాలు చేశారండి. ఈ రోజుల్లో మేమేం చేస్తున్నాం? దీపం వెలిగించడమే గగనమైపోతే ఇంట్లో యజ్ఞాల యాగాల హోమాల ఏమీ లేవు, శ్రౌత కర్మలే లేవు. శాస్త్రం చెప్తుంది కనీసం పంచమహాయజ్ఞాలు చెయ్యి నాయన. దానికి ఏం కష్టం ఉంది? పంచమహాయజ్ఞాలు, దైవ పూజ చెయ్యి, ప్రతిరోజు పారాయణం చెయ్యి, మనుష్య యజ్ఞం చెయ్యి, పితృయజ్ఞం చెయ్యి, భూతయజ్ఞం చెయ్యి. ఇవన్నీ చేసుకుంటూనే చిత్తశుద్ధి వస్తుంది, నీకు జ్ఞాన యోగ్యత వస్తుంది. తర్వాత గురు ప్రాప్తి, మోక్ష ప్రాప్తి, జ్ఞానప్రాప్తి, మోక్ష ప్రాప్తి లభిస్తాయి. నువ్వు ఇలా చేసుకుంటూనే ఉండు, అవి వచ్చేస్తాయి వాటంతట అవే. అన్యథా అంటే దీనికంటే వేరైనది న అస్తి అన్నారు. ఏవం త్వయి అంటే ఈశ్వరార్పణ బుద్ధ్యా స్వధర్మ అనుష్ఠానం. ఏవం అంటే ఈశ్వరార్పణ బుద్ధ్యా స్వధర్మ అనుష్ఠానం. దీనికంటే త్వయి అంటే నీకు, నీ యందు నీకు అన్యథా ఇతః అతః నాస్తి. అన్యథా ఇతః అంటే ఇది తప్ప నీకు వేరే మార్గం లేదు, గత్యంతరం లేదు అన్నారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించావు కదా, ప్రవేశించిన తర్వాత అమ్మో చాలా కష్టంగా ఉందండి అని ఒంటరిగా ఉంటే ఏదో బాధపడుతూ తర్వాత కష్టంగా ఉంది చేసుకోవడం అని చెప్పి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసిందండి అదే బాగుందని, అదే బాగుంది ఒంటరి జీవితమే అని అనుకుంటావేమో. అవన్నీ కుదరదు. నీకు ఇంతకంటే గతి లేదు, చేసుకున్నావు కదా ఒకసారి. అందుకనే మన దేశంలో వివాహ సంప్రదాయం వేరు. వివాహం చేసుకునే దేనికంటే సుఖభోగాల కోసం కాదు, స్వధర్మ ఆచరణ కోసం. సహధర్మచారిణి అన్న సహకర్మచారిణి అని అర్థం. అర్ధభాగం భార్య, అర్ధభాగం శరీరంలో అంటే ఏమిటి? సహధర్మచారిణి అంటే భర్త చేసేటటువంటి ఆ పంచమహాయజ్ఞాలకి శ్రౌత స్మార్త కర్మలన్నిటికీ కూడా సహాయకారిగా ఉంటూ ఆయన్ని ధర్మ మార్గంలో నడిపిస్తూ తాను కూడా ఆ సేవలోనే చిత్తశుద్ధిని పొందుతుంది ఆవిడ. ఆవిడని మీకే వస్తుందా నాకు రాదా అని ఆవిడ అడిగితే శాస్త్రం చెప్తుంది ఆయనకి ఎంత పుణ్యం వస్తుందో ఈవిడికి అంత పుణ్యం వస్తుంది. 50-50 50-50 వస్తుందన్నమాట. అందుకని వివాహం అనేటువంటిది ఒక ధర్మం, మోక్షం పొందడానికి ఒక మార్గంగా చెప్పబడింది మన శాస్త్రంలో. వివాహం అనేది ఒక ధర్మంగా చెప్పబడి మోక్షానికి మార్గంగా చెప్పబడిందే కానీ ఏదో ఇద్దరు పిల్లల్ని కంటే ముసలితనంలో చూసుకుంటారు మనల్ని, 4 రాళ్ళు వెనకేసుకుందాం, ఆ రాళ్ళు వెనకేసుకోవడమే ఉంటాం. 4 రాళ్ళు వెనకేసుకుంటే కాస్త మనకు ఇది కాదండి. వివాహం అంటే ఆ సప్తపది 7 అడుగులు వేసినప్పటి నుంచి కూడా ఇద్దరు మోక్ష మార్గానికే ప్రయాణం చేస్తూ ఉండాలి. వారి చింతన, వారి ఆలోచన, శరీరాలు 2 కానీ ఒకటే మనస్సు, ఒకే మనస్సు, ఒకే చింతన, దైవ చింతన. అందుకని గృహస్థాశ్రమం ఉంటూ నీకు కావలసినటువంటి కోరికలు తీర్చుకొని కొంతకాలం తర్వాత నువ్వు వానప్రస్థాశ్రమానికి వెళ్ళి ఈ శ్రవణ మనన నిధిధ్యాసనం చేసి ఇద్దరు కూడా మోక్షాన్ని పొందాలి. ఎంత హాయి చూడండి. ఒకళ్ళకి తోడు ఇద్దరు కూడా చదువుకుంటూ చెప్పుకోవచ్చు ఒకళ్ళకొకళ్ళు హాయిగా.
ఆమెకు అర్థం కాకపోతే ఈయన చెప్పొచ్చు, ఈయనకు అర్థం కాకపోతే ఆవిడ చెప్పొచ్చు. అందుకోసం అండి వివాహం పెట్టింది మన వాళ్ళు. తర్వాత బాగా వైరాగ్యం కూడా వస్తుంది అనుకోండి. ఒక ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళని పెంచేటప్పటికి బాగా వైరాగ్యం వస్తుంది. కావలసినంత వైరాగ్యం, వివేకం ఏమీ లేదు. సంసారం నిస్సారం. అందరూ వచ్చి చెప్తుంటారు అప్పుడప్పుడు నాకు, అందుకని చెప్తున్నా. కొంతమంది, మీరు కాదులేండి, కొంతమంది. సంసారం నిస్సారం అండి, ఏమీ సారం లేదు. ఎప్పుడు తెలిసిందిరా అన్న. దిగితే గాని లోతు తెలియదు అంటారు చూసారా. దిగితే గాని లోతు తెలియదు. దిగిన తర్వాత ఏముందండి, తలకాయ బొప్పి కట్టిపోతున్నది అన్నట్టు. కొంత సుఖం కొంచెం ఇదే ఉంటుంది, రెండూ ఉంటాయి. కనుక వెళ్ళావు కాబట్టి గృహస్థాశ్రమంలోకి ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడటానికి వీల్లేదు నాయన. అన్యథా ఇతః న అస్తి, నీకు వేరే మార్గం లేదు. ఆ గృహస్థాశ్రమాన్ని పవిత్రంగా భావించి కర్మయోగ జీవితాన్ని జీవిస్తూ దాన్ని మోక్ష మార్గానికి మలుచుకో. అది తెలివితేటలంటే. అది వివేకవంతుడి లక్షణం ఏమిటి? శాస్త్రం ఏం చెప్తోంది? గృహస్థాశ్రమంలో ప్రవేశించావు, అందులో కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి. ఈ గృహస్థాశ్రమాన్నే మోక్ష మార్గానికి ఎలా త్రిప్పుకోవాలి అనేటువంటి తెలివితేటలు నీకు ఉపయోగించుకోవాలి. వివేకాన్ని పొంది దాన్ని సక్రమంగా మనం సద్వినియోగం చేసుకోవాలి. అది చెప్తున్నారు ఈ మంత్రంలో. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగం సమాహ ఏవం త్వయి, ఈ విధంగా జీవించడమే తప్ప నీకు వేరే మార్గము లేదు. ఇదే మంచి మార్గము, ఇదే బెస్ట్ వే అన్నారు. ఏమండి మరి ఈ కర్మలన్నీ చేస్తే మళ్ళీ నాకు జన్మ రాదా? సంసారం అన్న తర్వాత, కుటుంబం అన్న తర్వాత కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అందులో నేను కొన్ని దోషాలు చేయవచ్చేమో, ధనం కోసం, కుటుంబ పోషణ కోసం. కొన్ని పుణ్యకర్మలు చేస్తాను, కొన్ని పాపకర్మలు చేస్తానేమో. మరి అవన్నీ నన్ను బంధిస్తాయి కదా, ఎట్లా మోక్షం వస్తుందండి నాకు అని అంటే మంత్రం చెప్తోంది, కర్మ న లిప్యతే నరే నర. నువ్వు గనక ఈ పంచమహాయజ్ఞాలు చేసుకుంటూ వైదిక మార్గంలో ఉంటూ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తూ నిర్మలమైన మనస్సుతో ఉంటూ కోపతాపాలు లేకుండా రాగద్వేషాలు లేకుండా ఉంటూ ఉన్నావు. ఆ కర్మలు చేస్తున్నప్పటికీ కూడా నలిప్యతే, అవి నిన్ను అంటవు. పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ, పాపకర్మ అంటదు, మరి పుణ్యం అంటుకుంటే కాస్త మళ్ళీ జన్మ వస్తుంది కదా అంటే పుణ్యం కూడా అంటుకోదు నిన్ను. ఆ పుణ్యం ఏం చేస్తుంది తెలుసా? చిత్తశుద్ధిని ఇచ్చేసి వెళ్ళిపోతుంది. పుణ్యకర్మ కూడా జన్మనివ్వదు. పుణ్యకర్మ ఏం చేస్తుంది? పుణ్యాన్ని ఇచ్చి ఆ పుణ్యం ద్వారా చిత్తశుద్ధిని, గురువుని అన్నిటినీ ఇచ్చి పుణ్యకర్మ కూడా తొలగిపోతుంది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సాధన పెట్టారు. కనుక సన్యాసి కూడా మోక్షానికే ప్రయత్నిస్తున్నాడు, ఈ గృహస్థుడు కూడా మోక్షానికే ప్రయత్నిస్తున్నాడు. అటువంటి డిజైన్ పెట్టింది మన శాస్త్రం, వేదశాస్త్రం. ఏ వ్యక్తి తప్పించుకోవడానికి లేదు. నీకు మోక్షం వస్తుంది, ఆయనకి మోక్షం వస్తుంది. అందుకని సన్యాసులు అయితేనే మోక్షం వస్తుందండి, వాళ్ళకు వస్తుంది మోక్షం, మాకు రాదు అనకండి. జనక మహారాజు మోక్షం పొందాడు, యాజ్ఞవల్కుడు మోక్షం పొందాడు. వాళ్ళందరూ గృహస్థులే కదా. కృష్ణుడు గృహస్థుడే కదా, రాముల వారు గృహస్థుడే కదా. కనుక గృహస్థాశ్రమంలో ఉంటే ఏదో ప్రతిబంధకం, మాకు మోక్షం రాదు అని అనుకోవాల్సిన పనే లేదని చెప్పి కృష్ణ పరమాత్మ పదే 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 భగవద్గీతలో చెప్పారు. కాబట్టి మీ అందరికీ మోక్షాన్ని ఇవ్వడానికి ఈ మంత్రం. ఇప్పుడు గృహస్థులందరికీ మోక్షం వస్తుంది. కర్మ నరే న లిప్యతే, మనిషిని, ఆ వ్యక్తిని కర్మ న లిప్యతే నర్. తర్వాత మంత్రం విహిత కర్మలు, చెయ్యవలసిన కర్మలు అన్నమాట. మూడవ మంత్రం అసూర్యా నామతే లోకాః అంధేన తమసావృతాః తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి
ఏకే చాత్మహనో జనాః మూడవ మంత్రం నుంచి 8వ మంత్రం వరకు మొదటి మంత్రం మీద వ్యాఖ్యానం అని చెప్పాను. 3వ మంత్రం నుంచి 8వ మంత్రం వరకు మొదటి మంత్రం మీద ఈశావాస్యమిదగుం సర్వం అనే మంత్రం మీద వ్యాఖ్యానం. దాన్ని విస్తారంగా చెప్తున్నాం ఇప్పుడు 3వ మంత్రం నుంచి. 2వ మంత్రాన్ని విస్తారంగా వ్యాఖ్యానం చేసేది 9 నుంచి 18 వరకు. 9 నుంచి 14 వరకు 6 మంత్రాలు జ్ఞాన సాధనాల గురించి చెప్తాయి. 15, 16, 17 ఉపాసన క్రమముక్తి గురించి చెప్తాయి. 18వ మంత్రం క్రమముక్తి మార్గాన్ని చెప్తుంది. విషయం ఇది. ఈశావాస్యోపనిషత్తులో విషయం ఏమిటి అండి అంటే 2 మంత్రాలు చెప్పారు, జ్ఞాననిష్ట కర్మనిష్ట. ఈ 2 మంత్రాలకి విస్తారంగా 4 నుంచి 8 వరకు వచ్చేదేమో 5 మంత్రాలేమో బ్రహ్మస్వరూపాన్ని గురించి చెప్తుంది. 9 నుంచి 14 6 మంత్రాలేమో బ్రహ్మస్వరూప జ్ఞాన సాధనాన్ని గురించి చెప్తుంది. బ్రహ్మస్వరూప జ్ఞాన సాధనాన్ని గురించి. 15, 16, 17 ఉపాసన క్రమముక్తి అంటే ఏమిటి, ఉపాసన అంటే ఏమిటి, క్రమముక్తి అంటే ఏమిటి. లాస్ట్ 18వ మంత్రంలో ఈ క్రమముక్తికి మార్గం చెప్పబడుతోంది. ఈ 3వ మంత్రం ఏం చేస్తుంది? ఇప్పుడు నాస్తికుల గురించి చెప్తోంది. 3వ మంత్రం నాస్తికుల గురించి చెప్తున్నారు. ఎవరు ఆ నాస్తికులు అంటే, ఒక వ్యక్తి కనుక నాస్తికుడైతే వాడి గతి ఏమిటి అని చెప్తోంది ఈ మంత్రం. నాస్తికుడంటే ఈశ్వరుడు లేడు, దేవుడు లేడు, ఈ జగత్తంతా కూడా దానంతట అదే పుట్టింది, నేను పుట్టింది ఎందుకురా అంటే బాగా ఆనందించడానికి, తినడానికి, తాగడానికి, నిద్రపోవడానికి పుట్టాను, దీన్ని నియంత్రించేవాడు ఒక ఈశ్వరుడు ఉన్నాడని నమ్మిక లేకుండా, భక్తి లేకుండా, అసలు ఈశ్వరుడే లేడు, హిరణ్యకశిపుడు లాంటి వాడు అనమాట. నారాయణుడు ఎక్కడున్నాడు రా అన్నాడు, నేనే అంతా ఈ పరిపాలించేది అన్నాడు. ఇప్పుడే కదండి నాస్తికులు, అప్పుడే ఉన్నారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, వీళ్ళందరూ కూడా ఉన్నారా? ఈ రాక్షసులందరూ, అసురులందరూ కూడా తామే ఈ ప్రపంచానికి నియామకులం, ఈ ప్రపంచాన్ని నియంత్రించే వాళ్ళం మేమే అని చెప్పి వాళ్ళకి గర్వం. వాళ్ళు ఎప్పుడు ఈశ్వరుని నమ్మలేదు కదా, దేవుడు ఉన్నాడని ఒప్పుకునేవాళ్ళు కాదు కదా. వాళ్ళందరూ నాస్తికులని అర్థం. ఆ పరంపరే ఇప్పుడు ఉన్నది. ఇంకా అక్కడెక్కడ ఎవరైనా ఉంటే నాస్తికులు, వాళ్ళ సంతానం అన్నమాట వీళ్ళు. న అస్తి అంటాడు ఈశ్వరుడు, న అస్తి లేడు అని చెప్పేవాడు. అసన్నేవస భవతి అని ఉపనిషత్తు చెప్తోంది. భగవంతుడు లేడు లేడు అంటే వాడు లేకుండా పోతాడన్నది. అసన్నేవస భవతి అన్న, అతనే చెప్పేవాడే లేకుండా పోతాడట. అసద్బ్రహ్మేతి చేద్వేద, బ్రహ్మ లేదు, భగవంతుడు లేడు అన్నాడంటే వాడి ఉనికి లేనట్లే అన్నారు. ఏం చెప్తోంది మంత్రం చూడండి. ఒకవేళ ఎవరైనా ఈ భగవంతుడు లేడు లేడు అని అంటున్నారంటే వాళ్ళ గతి ఏమిటి, వాళ్ళు ఎలాంటి లోకాలకు వెళతారు అని చెప్పబడింది ఇక్కడ. ఏ లోకాలకు వెళతారు? అంధేన తమసావృతాః అసూర్యా తే నామ లోకాః. ఈ నాస్తికులు చార్వాకులు అన్నమాట, మెటీరియలిస్టిక్ పీపుల్. మెటీరియలిస్టిక్ పీపుల్ అంటే ఎంతసేపటికి ఏం సంపాదిద్దామా, ఏం తిందామా, ఏం కొనుక్కుందామా, ఏ 5 స్టార్ హోటల్కి పోదామా, ఎంత సుఖంగా ఉందామా, ఇలా అని ఆలోచిస్తుంటారు చూసారా. వీళ్ళందరూ మెటీరియలిస్టిక్ పీపుల్ అంటారు, భౌతికవాదులు అని అర్థం.
భౌతికవాదులు. ఆధ్యాత్మిక చింతన అన్నటువంటి వాసనే లేకుండా ఉన్నటువంటి భౌతికవాదులు. ఇంగ్లీష్లో మెటీరియలిస్టిక్ పీపుల్ అంటారు. వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఏమవుతారో తెలుసా? చీకటి, చిమ్మ చీకటి, అంధేన తమసా అన్నారు. చిమ్మ చీకటితో నిండినటువంటి అని అర్థం. అంధేన తమస అంటే చిమ్మ చీకటి చేత ఆవృతాహ, ఆవరింపబడి ఉన్నటువంటి, తే లోకాహ, ఆ లోకములు, వాటి పేరేమిటి? అసుర్యానామ. వాళ్ళు వెళ్ళే లోకాలు చిమ్మ చీకటితో నిండినటువంటి లోకాలు. ఆ లోకాలకి పేరు అసుర్య అని పేరు. అంటే అసురులు నివసించేటటువంటి లోకం అని అర్థం. అసుర్య. అసుర్యానామ అంటే అసురులకు సంబంధించిన లోకము. అసురులైన వారి భావాలకు సంబంధించిన లోకము అని అర్థం. వారికి అసురులని పేరెందుకు వచ్చిందో తెలుసా? అసుషు రమంతే ఇది అసురాహ. అసుషు అంటే ప్రాణ ఇంద్రియ వాటి యందు రమించేవాళ్ళు అని అర్థం. అసు అంటే ఇంద్రియాలు, రమంతే భోగాలు అనుభవించేవాడు. తినడం, తాగడం, చూడటం, హాయిగా మెత్తగా పరుపు మీద దొరలటం. ఎంత మెత్తగా ఉంటే పరుపు అంత వెన్ను నొప్పి వస్తుందని వాడికి తెలియదు. ఇప్పుడు సోఫాలో కూడా కూర్చుంటే కిందికి అక్కడికి వెళ్ళిపోతాం. అంత సోఫా ఎంత కుషన్ ఉంటే అంత మీ స్టేటస్ అంత పెరుగుతుందని అర్థం. ఇటువంటి భోగాలు అనుభవించే వాళ్ళు ఉంటారు చూసారా, అదే పరమార్థం అనుకునేవాడు. అంత వినోదం ఉండకూడదని శాస్త్రం చెప్పదు. అతిగా, అదే పనిగా, మరొక చింతన లేకుండా అని అర్థం. అటువంటి వాటిని రమించే వాళ్ళు అసురులు అని పేరు. అటువంటి అసురులు ఉండే చోటు ఎలా ఉంటుందంటే చిమ్మ చీకటిగా ఉంటుంది. అంధేన తమస అన్నారు. చిమ్మ చీకటి. తమస్ అంటే చీకటి, అంధేన అంటే చిమ్మ చీకటి, గాఢాంధకారం అని అర్థం. గాఢాంధకారం కన్ను పొడుచుకున్నా కనపడదంటారు చూసారా మన వాళ్ళు. కన్ను పొడుచుకున్నా కూడా కనపడనటువంటి చిమ్మ చీకటి ఉంటుందే, అట్లాంటి లోకాలకు వెళతారట వీళ్ళు. దాని పేరు, లోకం పేరు అసుర్య నామ. నామ అంటే పేరు. అసుర లోకం, రాక్షస లోకం అని అర్థం. ఆ లోకాలకు వెళతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు లేడు లేడు అన్నాడు కదా, అందుకని వాడిని ఆ చిమ్మ చీకటి లోకానికి పంపిస్తాడు. నామతే లోకాహ. తర్వాత ఏకేచ, ఎవరు వెళతారు దానికి, ఆ లోకానికి? ఏకేచ, ఎవరెవరైతే ఆత్మహనః జనాః తే ప్రేత్య, ఆత్మఘాతకులైనటువంటి వారు వెళతారు దానికి అని అర్థం. నాస్తికులందరూ ఆత్మఘాతకులు, సెల్ఫ్ సూయిసైడర్స్ అని అర్థం. తమను తాను చంపుకుంటున్న వాళ్ళు అన్నమాట వాళ్ళు. ఎంత పవర్ఫుల్ వర్డ్ వాడుతుందో చూడండి ఉపనిషత్తు. కోపం ఉపనిషత్తుకి, చాలా కోపం. ఆత్మహనాహ అని అర్థం. ఎవరెవరైతే ఆత్మహనః, ఆత్మఘాతకులైన జనాహ, జనులు, తే వారు, అటువంటి వారు, ప్రేత్య మరణించి, తాన్ అభిగచ్చంతి, ఆ లోకమును పొందుచున్నారు అన్నారు. ఆత్మహనః జనాః, ఆ లోకాలు చనిపోయిన తర్వాత, ప్రేత్య అంటే మరణించిన తర్వాత ఆ లోకాలకి వెళతారు అన్నారు. మరణించిన తర్వాత ఆ లోకానికి వెళతారు. ఈ నింద విన్న తర్వాత కొంతమంది భయం వేస్తుంది. అమ్మో దేవుడు లేడు అనకూడదు, ఉంటే మనం గనక అలా ఉంటే చనిపోయిన తర్వాత ఈ చీకటి, చిమ్మ చీకటి లోకాలకు పోవాలి, అందుకని అమ్మో వద్దు, దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని భయపెట్టడం కోసం అన్నమాట. అప్పుడు దేవుడు అంటే ఎవరు? పరమాత్మ. పరమాత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అని వాళ్ళల్లో జుగుప్స అంటే ఇచ్ఛ కలగడం కోసం, కోరిక కలగడం కోసం ఈ మంత్రం
పనిచేస్తుందన్నమాట. ఇటువంటి మంత్రం దేనికోసం అంటే ఇది నింద, అజ్ఞాని నింద. అలా నింద చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తుల్లో మార్పు వస్తుంది అని అర్థం. ఈ మంత్రం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా గంభీరమైన మంత్రాలన్నీ. చూడటానికి రెండు లైన్లే కానీ ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క పదానికి చాలా గంభీరమైన అర్థం ఉంది అన్నారు. సో ఇక్కడ ఏం చెప్పబడుతోందంటే ఆత్మజ్ఞాన మహిమ చెప్పబడుతోంది. నేరుగా చెప్పలేదు. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంతో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా చిమ్మ చీకటి లోకాలకు పోతారు అంటే ఏమిటి అర్థం? ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు పోరు అని అర్థం. సో ఆత్మజ్ఞాన మహిమ చెప్పబడుతోంది ఈ మంత్రంలో. అంతేకాదు అజ్ఞాన నింద చేయబడుతోంది ఈ మంత్రంలో. అజ్ఞాన నింద. అజ్ఞాన నింద అంటే ద్వైత నింద. ద్వైత నింద, నేను వేరే, ఆ పరమాత్ముడు వేరే అన్నట్టు తన అహంకారాన్ని నిలుపుకుంటూ ఉంటాడు కదా అజ్ఞాని. ఆ ద్వైత నింద చేయబడింది. నింద దేనికోసం చేస్తాం? ఒకదాన్ని స్తుతించడం కోసం మరొకదాన్ని నింద చేస్తాం, నిందిస్తాం. నహి నిందా న్యాయ అంటారు. నింద చేయడం కోసం కాదు, ఒక విషయాన్ని స్తుతించడం కోసం మరొక విషయాన్ని నిందిస్తాం. ఆ ఆత్మజ్ఞానాన్ని, మోక్షాన్ని స్తుతించడం కోసం ఆత్మ అజ్ఞానాన్ని నిందింపబడింది. అజ్ఞాని నిందింపబడ్డాడు, అజ్ఞానం నిందింపబడింది. ఆ అజ్ఞానం ఉన్నవాడు వెళ్ళే లోకాలు కూడా చెప్పబడి ఇటువంటి లోకాలకి వెళతాడు, ఘోరమైనటువంటి లోకాలకని చెప్తే అది నింద అని అర్థం. సో అజ్ఞాని ఇక్కడ ఆత్మహనః అని పేరు. ఆత్మహనః అంటే అజ్ఞాని, ఆత్మ అజ్ఞాని. ఎందుకు ఆత్మహనః అని చెప్పబడింది అంటే, ఒక పండు ఉందనుకోండి, ఫలం, ఆ పండు చెడిపోయిందనుకోండి, చెడిపోతే మన ఆకలి తీరుస్తుంది ఆ ఫలం? తీర్చదు కదా. పండు చెడిపోతే మన ఆకలి తీర్చదు కనుక ఆ పండు ఏం ప్రయోజనం? మనకు ప్రయోజనం లేదు. అదేవిధంగా మన జేబులో డబ్బులు ఉన్నాయనుకోండి, ఉన్నట్టు మనకు తెలియదు. ప్యాకెట్లో డబ్బులు ఉన్నాయి, పర్సులో డబ్బులు ఉన్నాయి అని ఉన్నట్లు తెలియదు మనకు. అవి ఉండి ఒకటే, లేక ఒకటే. ఉండి ఏం ప్రయోజనం? ఉన్నా కూడా లేనివాడితో సమానం. అయ్యో డబ్బులు ఉంటే బాగుండు, ఆ పకోడి కొనుక్కుందాం, బజ్జీ కొనుక్కుందాం అనిపిస్తుంది. డబ్బులు లేవు అనుకుంటున్నాడు. లేదా అది కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం అనిపిస్తుంది. అవి కొనుక్కోవాలంటే డబ్బులు లేవే అనుకుంటున్నాడు. ఉన్న సంగతి తెలియలే. కనుక ధనం ఉన్నప్పటికీ కూడా ధనం ఉన్నదని తెలియకపోతే అది ఉన్నట్లా లేనట్లా? లేనట్లే కదా. అదేవిధంగా పరమాత్ముడు ఆత్మస్వరూపంగా ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఆత్మని తెలుసుకోకుండా, ఈ ఆనందాన్ని పొందకుండా, ఈ అజ్ఞానంతో ఉంటే ఆ ఆత్మ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అప్పుడు ఆ ఆత్మని చంపుకున్నవాడితో సమానమే కదా. హనః అంటే ఆత్మని చంపుకున్నవాడితో సమానం. ఆ ఆత్మ వల్ల వచ్చే ప్రయోజనాన్ని పొందకుండా, ఆ ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఆ సుఖాన్ని, స్వరూప సుఖాన్ని పొందలేక దుఃఖంతో ఉన్నాడా లేదా? చెడిపోయిన పండులాగా అనమాట. అది ఎట్లాగైతే ఆకలి తీర్చదో, ఎంత గంభీరంగా విషయం చూడండి ఇక్కడ. ఆత్మహనః అంటే ఏమిటి అర్థం? ఆత్మ హంతి యస్య సహా ఆత్మహనః. ఎవరైతే ఆత్మని తనను తాను తెలుసుకోక ఆ ఆత్మ వల్ల రాగలిగిన ప్రయోజనాన్ని పొందలేక దుఃఖాన్ని అనుభవిస్తున్నాడే, వాడు ఆత్మని చంపుకున్నట్లే కదా. ఆత్మని చంపుకున్నట్లే కదా అని మంత్రం చెప్తుందన్నమాట. అది ఉన్నా లేనట్లే అంటే ప్రతి మనిషి కూడా ఆత్మ తన స్వరూపమే అని
తెలియకపోతే ఆ ఆత్మ ఉన్నా కూడా లేనట్లే. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. మిగతా జంతువులకి తెలియదండి, తింటాయి, నిద్రపోతాయి, నేను ఆత్మ అని అది తెలుసుకోలేదు. వీటికి బుద్ధి ఇచ్చాడు కదా భగవంతుడు, తాను ఆత్మని తెలుసుకోవద్దు. అదేవిధంగా ఆత్మను చంపిన వానితో సమానం అని అర్థం. ఆత్మను చంపిన దానితో సమానం. ఆత్మానం హంతి ఇది ఆత్మహనః. అదే జ్ఞాని అయితే ఆత్మను తెలుసుకున్నాడు. జ్ఞాని ఆత్మను తెలుసుకున్నాడు, తాను ఆత్మని తెలుసు. ఆ ఆత్మ తానని తెలియడం వల్ల స్వరూప ఆనందాన్ని అనుభవిస్తూ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తెలుసుకుంటూ నాకు మరణం లేదు, నాకు జన్మ లేదు, నాకు సుఖదుఖాలు లేవు, నాకు ఎటువంటి బాధలు లేవని తెలుసుకున్నాడు, ఆనందంగా అనుభవిస్తున్నాడు. వీడికి ఉండి కూడా దుఃఖపడుతున్నాడు. అందుకనే జ్ఞాని చనిపోతే సమారాధన చేస్తాం కానీ తర్పణ చెయ్యం. చూసారా, జ్ఞాని చనిపోతే సమారాధన చేస్తాం కానీ తర్పణం విడమం. అదే అజ్ఞాని చనిపోతే వీడికి తర్పణం విడవాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా ఆకలి దప్పికతో బాధపడుతుంటాడు ఈ జీవుడు, వీడికి తర్పణం ఇవ్వాలి. అందుకని పిండం పెట్టాలి. ఆకలి అవుతుంది అంటుంటాడు. లేకపోతే జ్ఞానికి అక్కర్లేదు. కారణం ఆయనకి సమారాధన మాత్రమే. ఆయన ఎప్పుడో ఆత్మస్వరూపంగా తెలుసుకున్నాడు కనుక ఆయనకి ఆకలి దప్పికలే ఉండవు. అజ్ఞానికి ఉంటాయి. అది ఇందులో ఉన్నటువంటి గంభీరమైనటువంటి విషయం. అంతేకాకుండా లోకాహ అంటే అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలు అనమాట. అంటే స్వర్గానికి క్రింద ఉన్న లోకాలు అని అర్థం. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళం అని అర్థం. పాతాళం ఎట్లా ఉంటుందండి? చీకటిగా ఉంటుంది, చిమ్మ చీకటిగా. అందరూ పాతాళ లోకానికి వెళతారన్నమాట. అందుకని పాతాళ భైరవి చూసారా సినిమా? పాతాళ భైరవి అంటే ఏమంటే పాతాళం ఎట్లా ఉంటుందండి అడుగుతాడు. ఎలా ఉంటుందో వాడిని అడుగు, పోతాడు కదా అక్కడికి. పాతాళానికి వెళ్ళిపోతాడనమాట. అతల వితల అన్నీ కూడా చీకటినే. చీకట్లు చిమ్మ చీకటిని కొంచెం అందులో గ్రెడేషన్ అనమాట. కారు మబ్బులు పడితే ఎట్లా ఉంటుంది? ఏమీ కనపడకుండా ఎంత చీకటి ఉంటుంది, అంత చీకటి ఉంటుందిట అని చెప్తున్నది ఈ మంత్రం. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పాడు, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నారు. ఈ పాతాళ లోకమే కాదు, ఆ పై లోకాలు కూడా అంతే అన్నారు. స్వర్గలోకాలకు పోయినా కూడా ఒకవేళ పుణ్యం చేసుకొని ఏదన్నా కర్మలు చేసి స్వర్గలోకానికి పోయినా కూడా బెటర్ దాన్ దిస్ పాతాళం అంతే. అక్కడికి పోయినా కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే కదా, పర్మనెంట్ కాదు కదా. అక్కడ వీసా పర్మనెంట్ కాదు, 6 నెలలు కాగానే పంపిస్తాడు. వీసా అయిపోయింది వెళ్ళు, ఒక్కరోజు కూడా ఉండనివ్వండి. రెన్యూవల్ అన్నీ చేసుకోవడానికి లేదు అక్కడ, అది అవన్నీ పంపిస్తారనమాట. కనుక ప్రతి అజ్ఞాని కూడా ఇటువంటిది అని అర్థం. తర్వాత మంత్రం చదువుతాం. ఆత్మహనః అంటే అది అర్థం. అంటే ఆత్మను నిరాకరించినటువంటి ప్రాకృత జనులకి ఆత్మఘాతకులు అని పేరు. ఆత్మను నిరాకరించినటువంటి, తనలో ఆత్మ ఉంది, ఈ ఆత్మ చైతన్యం, ఇది పరమాత్మ స్వరూపం అని నిరాకరించిన వాళ్ళు ఆత్మఘాతకులు అని అర్థం. అందుకని ఒక మంత్రంలో మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం మే అస్తు అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు, నేనెప్పటికీ బ్రహ్మను నిరాకరించకుండుగాక, నేను ఎన్నటికీ బ్రహ్మని నిరాకరించకుండా ఉండుగాక అన్నాడు. నన్ను బ్రహ్మ నిరాకరించకుండా ఉండుగాక అని కోరుకోవాలి. 4వ మంత్రం చదువుతాం.
అనేజదేకం మనసో జవీయః నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతోన్యానత్యేతి తిష్టత్తస్మిన్నపో మాతరిష్వా దధాతి. ఇక్కడ నుంచి 4 నుంచి 8వ మంత్రం వరకు ఆత్మస్వరూపం ఏమిటి అని చెప్పబడుతోంది. ఆత్మతత్వం ఎటువంటిది? మొదటి మంత్ర వ్యాఖ్యానం. అమ్మో, ఈ చీకటి లోకాలన్నీ నాకు వద్దు, ఆ భయాన్ని నేను భరించలేను. కాస్త కరెంటు పోతేనే భయపడతాం మనం. కరెంటు పోయి కొద్దిసేపటి దాకా రాకపోతే ఎంత భయపడతాం. ఇంకా అచ్చంగా ఆ లోకాల్లో ఉంటే తట్టుకోగలమా? అలా భయపడి ఎవరైనా ఈ ఆత్మని తెలుసుకోవాలని అనుకుంటే వారికి ఈ మంత్రం. ఆత్మ అంటే ఏమిటి తెలుసుకో. ఈ ఆత్మ అనేజదేకం. అనేజత్ అంటే ఈ ఆత్మ అంటే ఆ బ్రహ్మము అని అర్థం. ఆ బ్రహ్మస్వరూపం. ఏ బ్రహ్మస్వరూపం? ఈశావాస్యమిదం జగత్. సగుణరూపంగా ఉంటూ ఏ పరమాత్ముడైతే, ఏ బ్రహ్మమైతే ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నదో ఆ బ్రహ్మం. దాని లక్షణం ఏమిటి? అనేజత్ అన్నారు. చలించునది కాదు. న ఏజత్ అనేజత్. ఏజత్ అంటే చలించడం, అనేజత్ అంటే చలించదు. ఆత్మ చలించునటువంటిది. ఏకం ఒక్కటి. ఆత్మ ఒక్కటే. ఆత్మ కదలదు, ఎక్కడికి కదలదు, చలించదు. ఒక్కటి. 2 లక్షణాలు చెప్పారా? 3. మనసః జవీయః. మనసు కన్నా వేగము కలిగినది అన్నారు. ఆత్మ మనసు కంటే, ఏమండి ఇప్పుడే కదా కదలదని చెప్పారు, చెలించదన్నారు, మళ్ళీ మనసు కంటే వేగంగా అంటున్నారు ఏమిటి అన్నారు. చెప్తాం, తొందరపడవాకు, నిదానంగా విను అన్నారు. మనసో జవీయః అన్నారు. ఇక్కడ ఎందుకు సస్పెన్స్, ముందే చెప్పేస్తాం మీకు. ఓకే. నిరుపాధిక దృష్ట్యా, సోపాధిక దృష్ట్యా, 2 దృష్టి. నిర్గుణ బ్రహ్మ స్వరూపంగా చూస్తే అనేజత్. బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మ చైతన్యం చలించదు. ఎందుకంటే అంతటా వ్యాపించింది కదా. ఆకాశం, ఇప్పుడు ఈ స్థలం ఉంది చూడండి, ఆకాశం చోటు అంటాం కదా. చోటు జరుగుతుందా ఎక్కడికన్నా? చోటు అంటాం అచ్చ తెలుగులో చెప్పాలంటే. చోటు అనేటువంటిది జరుగుతుందా? జరగదు. ఎందుకని జరగదు? జరగడానికి ఇంకో చోటు లేదు, అది లేని చోటు లేదు కదా జరగడానికి. అర్థమవుతోందా? చోటు అనేటువంటిది తాను లేని చోటు లేదు కనుక చలించదు. అదేవిధంగా ఈ బ్రహ్మము కూడా తాను లేని చోటు లేదు కనుక తాను చలించలేడు. ఇక్కడ ఉండి అక్కడ లేకపోతే కొంచెం అక్కడ పక్కకి వెళ్ళొచ్చు నేను. అంతటా ఆ బ్రహ్మమే ఉన్నప్పుడు ఎలా చలిస్తాడండి? కనుక అనేజత్, నిరుపాధిక. మీరు లిస్టు జోట్ చేసుకోవాలి ఇప్పుడు. నిరుపాధిక అండ్ సోపాధిక అని రాసుకోవాలి. నిరుపాధిక బ్రహ్మ ఒక కాలం, సోపాధిక బ్రహ్మ ఒక కాలం, పక్కపక్కనే. నిరుపాధిక బ్రహ్మంగా ఉంటే నా ఏజత్. అదే సోపాధికం అయితే ఉపాధిలో ఉంటే. సోపాధికం అంటే సోఫా, సోఫా అనుకోవాకండి, ఏం సోఫా అండి అని. సోపాధికం అంటే ఉపాధి సహా వర్తతే ఇది. ఉపాధి అంటే శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఉపాధిలో ఉంటూ ఉంటే సోపాధిక బ్రహ్మ మనసః
జవీయ, మనస్సు కంటే వేగంగా వెళతాడట. ఎందుకంటే ఆ పరమాత్ముడు నిర్గుణం బ్రహ్మ ఇక్కడ ఉన్నాడు కదా, ప్రత్యేక రూపంగా ఆత్మస్వరూపంగా జీవాత్మస్వరూపంగా ఉన్నాడు కదా, చిదాభాస రూపంలో ఉన్నాడు కదా. కనుక ఆయన ఏమైనాడు ఇప్పుడు పాపం సోపాధికం అయిపోయినాడు. ఈ శరీరం అనే సోఫాలో వచ్చి కూర్చున్నాడు. సోపాధికం, ఉపాధిలో ఉన్నాడు అని అర్థం. ఉపాధిలో లభించేటటువంటి అని అర్థం. అలా లభించగానే ఏమైపోయింది, ఈ మనస్సు ఇక్కడున్న మనస్సు వెంటనే ఎక్కడికి వెళుతున్నది? అమెరికా వెళుతుంది, మదురై వెళుతుంది, బాంబే వెళుతుంది, రకరకాల ప్లేసులకు వెళ్ళిపోతుంది. అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది కాంతి, లైట్. కాంతి చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఇప్పుడు లైట్ వేయంగానే ఆ లైట్ ఎంత తొందరగా వెళుతుందండి అక్కడికి? టైం చెప్పలేరు. టైం యూ కెనాట్ డిసైడ్. టైం ఎంతని చెప్పలేనంత స్పీడ్గా వెళుతుంది లైట్. లైట్ కంటే మనసు ఇంకా స్పీడ్గా వెళుతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఎవరికి తెలుసు? మీరందరూ అమెరికాలో ఉన్నారు, మీ మనసు ఎవరికి తెలుసు? వెళ్ళిపోయింది అమెరికా. ఆ సమయాన్ని నిర్ణయించగలరా? అంటే కాంతి కంటే కూడా మనస్సు వేగంగా వెళుతుంది. అండి మీ మనస్సు కంటే వేగంగా వెళ్ళేది ఆత్మ అన్నాడు. అదెలాగండి అన్నాడు. ఎలాగంటే మనస్సు అక్కడికి వెళ్ళి దాన్ని ఆలోచించడానికి ముందు చిదాభాస రూపంలో ఈ చిత్తు పోయి కూర్చోవాలి అక్కడ. నిర్గుణ చైతన్యం అర్థమైందా? ఈ మనస్సు అక్కడికి వెళ్ళడానికి ముందే ఈ ఆత్మ అక్కడ ఉన్నదా లేదా? అమెరికాలో ఉందా లేదా? బొంబేలో ఉన్నదా లేదా? ఆత్మ అంతటా ఉంది కదా. కనుక ఈ చిదాభాస రూపంగా ఉన్న మనస్సు అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆత్మ అక్కడ కూర్చొని ఉంది. కనుక ఇప్పుడు ఎవరు ఫాస్ట్ అండి? ఫాస్టెస్ట్ ఆత్మ. మనసః జవీయ మనోజవం మారుతతుల్య వేగం. హనుమాన్ మనస్సు కంటే కూడా స్పీడ్గా వెళ్తాట, అంత స్పీడుట. మారుత తుల్య వేగం అన్నాడు. మారుతం అంటే గాలి కంటే వేగంగా వెళ్తాట హనుమంతుల వారు. ఆయన సోపాధికుడు. కనుక అక్కడ ఎందుకు చెప్పబడిందంటే అంత శక్తి గలవాడని చెప్పడానికి చెప్పబడింది. మనోజవం అన్నారు. మనస్సు కంటే వేగంగా వెళ్ళేది ఎవరంటే అందరికంటే ఆత్మ. ఇక్కడ సోపాధికం అని అర్థం. చెలిస్తుంది, కదులుతుంది, మనస్సు రూపంగా అక్కడికి వెళుతుంది అని అర్థం. జవీయ న ఏన దేవా ఆప్నువన్. ఏనత్ అంటే ఆ బ్రహ్మతత్వమును, నైన దేవా ఆప్నువన్ ఉంది. ఎలా విభజించాలి? ఏనత్ దేవాహ న ఆప్నువన్. ఏనత్ అంటే ఆ బ్రహ్మస్వరూపము, ఆ బ్రహ్మతత్వము. దేవాహ ఇక్కడంటే దేవతలు అంటే జ్ఞాన ఇంద్రియములు అని అర్థం. దేవాహ అంటే జ్ఞాన ఇంద్రియములు. చక్షు, శ్రోత్రం, రసనం, గ్రాణం, స్పర్శ, ఇవన్నీ పంచ జ్ఞానేంద్రియాలు. దివు ద్యోతనే ప్రకాశనే అని అర్థం. ఈ జ్ఞాన ఇంద్రియాలకి దేవాహ అని పేరు. ఎందుకంటే వాటి సమక్షంలో వస్తువులు తెలియబడుతున్నాయి, ప్రకాశింపబడుతున్నాయి. కళ్ళ ద్వారా పుష్పాన్ని తెలుసుకుంటున్నారు కదా, పుష్పం ప్రకాశిస్తోంది కంటి ద్వారా. ఆ శబ్దం వింటూ ఉంటే చెవి ద్వారా శబ్దం ప్రకాశిస్తున్నది. ప్రకాశిస్తున్నది అంటే వెలుగుతున్నది కాదర్థం. తెలుసుకోవడమే ప్రకాశం, తెలియజేయబడమే ప్రకాశం. అదేవిధంగా వాసన తెలుసుకుంటున్నది ముక్కు, నాలుక రుచి తెలుసుకుంటున్నది. పొంగల్కి బాగా తిన్నారు కదా, రుచి తెలుసుకుంటున్నది. స్పర్శ, చలికాలం బాగుందండి, క్లైమేట్ చాలా బాగుందండి ఇప్పుడు. జ్ఞానం ఇవి పంచ జ్ఞానేంద్రియాలు కలిపి దేవాహ అని పేరు.
ఈ దేవాహ పంచ జ్ఞానేంద్రియాలు అన్నీ తెలుసుకుంటాయి కానీ రుచి, రూపం, శబ్దం, స్పర్శ అన్నీ తెలుసుకుంటాయి కానీ ఒక్కదాన్ని మాత్రం తెలుసుకోలేవు, ఆత్మని తెలుసుకోలేవు. ఈ ఇంద్రియములు ఆత్మని తెలుసుకోలేవు. నా ఆప్నువన్, పొందలేవు, వాటిని తెలుసుకోలేవు అన్నారు. నా చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః అన్నారు. అప్పుడేమైంది? నిరుపాధిక బ్రహ్మం ఇక్కడ, అంతే కదా, నిరుపాధిక బ్రహ్మన్. నా దేవాహ ఏనత్ ఆప్నువన్. ఎందుకని కారణం చెప్తున్నారు. పూర్వం అర్షత్, పూర్వం అర్షత్ అన్న పూర్వం అర్షత్. ఈ ఇంద్రియాల కంటే కూడా ముందే వెళ్ళి కూర్చుంటున్నది ఆ ఆత్మ. ఇప్పుడు ఇంద్రియం తెలుసుకోవడానికి వెళుతున్నది అనుకోండి, ఆత్మని ఎలా తెలుసుకుంటుంది? ఇది పోవడానికి ముందే అది పోయి కూర్చున్నది అక్కడ ఆత్మ. ఈ పుష్పాన్ని కళ్ళు చూడాలి, ఇది పచ్చని ఎల్లో కలర్, పసుపు పువ్వు అని తెలుసుకోవడానికి ముందు అక్కడ ఆత్మ ఉన్నదా లేదా? ఆత్మ ఉన్నది. ఈ కన్ను అన్నీ చూస్తుంది కానీ దూరం వాటిని చూడలేదు కదా. దూరంగా ఉండే వాటిని చూస్తుందా కన్ను? టెలిస్కోప్ కావాలి. మరి దగ్గర ఉన్న వాటిని చూస్తుందా? కొంతమంది కళ్ళజోడు పెట్టుకుని ఇంట చదువుతారు, కళ్ళజోడు పెట్టుకుని మరీ దూరంగా చదువుతారు. అదేవిధంగా దూరంగా ఉన్న వాటిని కన్ను చూడలేదు, మరీ దగ్గరగా ఉన్న వాటిని కన్ను చూడలేదు. ఆత్మ దగ్గరగా ఉందా దూరంగా ఉందా? ఇప్పుడు అసలు అంతదాకా ఎందుకంటే కన్నునే చూడలేదు కదా. కన్ను మనసును చూడగలదా? మీ కన్ను మీ మనసును చూడమనండి, లాభం లేదు స్వామిని, చూడలేదు. కన్ను మనసునే చూడలేకపోతే ఆత్మనేం చూస్తుందండి? పూర్వం అర్షత్ అన్నారు. అంటే ఈ ఇంద్రియాలు అక్కడికి పోవడానికి ముందే, వాటిని చూడడానికి ముందే ఆత్మ అక్కడ ఉన్నది. అసలు ఇంద్రియాలు అక్కడికి పోవడానికి కూడా ఆత్మే సహాయం చేస్తున్నది కదా. కనుక ఇంద్రియముల కంటే ముందే వెళ్ళుచున్నటువంటిది ఆత్మ. కనుక తత్ ఆ బ్రహ్మతత్వము తిష్టత్ కదలక మెదలక ఉండునది. రెండో లైన్లో తిష్టత్ అని. పూర్వం అర్షత్ అంటే సర్వవ్యాపకమైనందువలన అన్నారు. పూర్వం అర్షత్ అంటే సర్వం వ్యాపకం అవ్వడం వలన ఈ జ్ఞాన ఇంద్రియములు ఆత్మని తెలుసుకోలేవు. మీ చెవులు ఎంతవరకు ఉన్న శబ్దాన్ని వింటాయండి? ఎంతవరకు? కొంత డిస్టెన్స్ వరకే కదా వింటాయి. ఈ ఆత్మ సర్వవ్యాపకమై ఉండడం వల్ల ఈ కన్ను ఆత్మని తెలుసుకోలేదు. ఆత్మ సర్వవ్యాపకమై ఉండడం వల్ల ఈ చెవు ఆత్మని తెలుసుకోలేదు, శబ్దం ద్వారా తెలుసుకోలేదు. అందుకని వీటికంటూ కొంత లిమిటేషన్ ఉంది. మన చూపుకి కొంత లిమిటేషన్, ఇంత డిస్టెన్స్ వరకే వెళుతుంది. మన చెవులు వినడం కూడా కొంతవరకు శబ్దాన్ని వింటాయి, తర్వాత అంటాం, ఎక్కడ ఉందో తెలియదు శబ్దం. డిస్టెన్స్ దూరంగా ఉన్న శబ్దాన్ని వినగలమా మనం? ఇప్పుడు టీనగర్లో జరిగే శబ్దాన్ని మీరు వింటారా? ఏమండి నా చెవులు వింటున్నాయండి అన్నాడు. వినలేవు నాయన, పక్కన గుళ్ళో జరిగేదే నీకు వినలేదు. అదేవిధంగా ఈ జ్ఞాన ఇంద్రియాలన్నీ పరిమితమైనటువంటి శక్తి కలిగినవి. ఈ ఇంద్రియాలు అక్కడికి వెళ్ళలేవు గనక, ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది కనుక ఇవి ఆత్మని తెలుసుకోలేవు అన్నాడు. తిష్టత్ అన్నాడు. తిష్టత్ అంటే కదలక మెదలక ఉండునది అన్నారు. రెండో లైన్లో మొదటి పదం తత్, తద్ధావత ఉంది. తత్ ఆత్మ, తత్ అంటే ఆత్మ. ధావత అన్యాన్ అత్యేతి అన్నారు. తిష్టత్ అన్నారు కదా, కదలక మెదలకుండా ఉందిట. ఇక్కడ ఏం చెప్తున్నారు? అన్నిటికంటే ముందు పరిగెట్టి కూర్చుంటుందిట. ధావత్ అన్యాన్ అత్యేతి అన్నాడు. అన్నిటికంటే కూడా ముందుగా పరిగెత్తి అక్కడ రన్నింగ్ రేస్లో కూర్చునేది ఆత్మేట. అంటే సోపాధికం అని అర్థం. తిష్టత అంటే నిరుపాధికం, ధావత్ అంటే పరిగెట్టేది,
సోపాధికం అని అర్థం. ధావత్ అన్యాన్ అంటే పరిగెత్తుచున్న వాటన్నిటికంటే కూడా ఇతరములైనటువంటి పరిగెత్తే అన్యాన్ అంటే ఇతరములైనటువంటివన్నీ. గుర్రం ఫాస్ట్గా పరిగెడుతుందా లేదండి? కాంతి ఫాస్ట్గా వెళుతుందా లేదా? మనసు ఫాస్ట్గా వెళుతుందా లేదా? ఇవన్నీ ఫాస్ట్గా వెళ్ళి తమిళనాడు ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్, శాబర్ జెట్, ఇవన్నీ ప్లెయిన్ ఉన్నాయి కదా, ర్యాకెట్స్ అన్నీ ఇవన్నీ ఫాస్ట్గా వెళ్తాయి కదా. సెకండ్కి ఎన్ని కిలోమీటర్లు పోతాయి, ఎన్ని మైళ్ళు. ఇవన్నీ ఫాస్ట్గా వెళ్తాయా లేదా? అదే చెప్తున్నారు. ధావత అన్యాన్ పరిగెట్టే వాటన్నింటిలో వేగంగా వెళుతున్నటువంటి వాటన్నిటికంటే కూడా వేగంగా వెళ్ళేది అని అర్థం. వేగంగా వెళ్ళే వాటన్నిటికంటే కూడా వేగంగా వెళ్ళేది. ధావత అన్యాన్ అత్యేతి. అత్యేతి అంటే వేగముగా వెళ్ళి ముందు ఉండేది అని అర్థం. తిష్టత అంటే నిరుపాధికం, అన్నిటికంటే ముందుగా వెళ్ళేది అంటే సోపాధికం. మాతరిష్వా తస్మిన్ అపహ దధాతి. తస్మిన్ అంటే తస్మిన్ సతి అంటే ఆ సూత్రాత్మ హిరణ్య గర్భుడిలో ఉండి అని అర్థం. తస్మిన్ ఆ హిరణ్య గర్భుడిలో ఉండి. సూత్రాత్మ అంటారు. పువ్వులో దారం ఉన్నట్లుగానే ఈ సూత్రాత్ముడైనటువంటి హిరణ్య గర్భుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడంటే అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి, ఇంద్రదేవుణ్ణి, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఈ ఉరుములు, పిడుగులు ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఈ విద్యుత్ దేవత, వీళ్ళందరినీ కూడా నియంత్రిస్తున్నాడు హిరణ్య గర్భ. మాతరిష్వ అంటే ఇక్కడ మాత అంటే అంతరిక్షం, శ్వసితి అంటే గమనము అని అర్థం. అంతరిక్షంలో గమనం అంటే పయనం, కదులుతున్నటువంటి వాడెవరండి? అంతరిక్షం అంతా కూడా కదులుతున్నవాడెవరు? వాయువు. మాతరిష్వ అంటే వాయువు, గాలి. మాతరిష్వ దధాతి అంటే అన్నిటినీ పని చేయించేవాడు, నియంత్రించేవాడు, నియమించేవాడు ఎవరండి అంటే హిరణ్య గర్భుడు, బ్రహ్మదేవుడు. హిరణ్య గర్భుడు అన్ని దేవతలకి ఆయన నియామకుడు. ఆ బ్రహ్మదేవుడు ఆ పరమాత్ముడి చేతిలో ఉంటాడు. విష్ణువు బొడ్డులో నుంచి వచ్చినవాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి చేతిలో ఉంటారు ఈ మిగతా దేవతలందరూ. ఎవరు? ఈ నవగ్రహాలు. ఈ దేవతలన్నీ ఆయన చేతిలో ఉంటారు. అందరినీ నియమిస్తాడు. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య. అందరూ భయపడుతూ పనిచేస్తారు. సూర్యుడు ఉదయించడం, నీళ్లు ప్రవహించడం, గాలి వీచడం, వీళ్ళందరూ కూడా ఆ హిరణ్య గర్భుడు చెప్పినట్టుగా చేస్తారు. ఆ హిరణ్య గర్భుడు ఎవరి చేతిలో ఉంటాడు? ఈ పరమాత్ముడు నిర్గుణం బ్రహ్మ ఆయన నడిపిస్తూ ఉంటాడు అని అర్థం ఇక్కడ. తస్మిన్ అపహ. ఇది తర్వాత చూస్తాం అపహ అంటే ఏమిటి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.